హాయ్, నేను డాక్టర్ GPV సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇక్కడ ఒక వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ రెగ్యులర్గా తాగడం వలన, ఎందుకంటే సమ్మర్ దగ్గరికి వస్తుంది, ఈ కూల్ డ్రింక్స్ రెగ్యులర్గా తాగితే దీనివల్ల ఏదైనా బోన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ పంపించారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఈ కోలాస్, ఎస్పెషలీ బ్లాక్గా ఉండే డ్రింక్స్ తయారు చేసేటప్పుడు ఈ తయారీలో ఫాస్ఫరిక్ యాసిడ్ అనే దాన్ని వాడతారనమాట ఈ కోలాస్ తయారు చేసేటప్పుడు. అంటే దీంతోపాటు ఈ స్వీట్నర్స్, అంటే స్వీట్ వాటిలో షుగర్ కాంటెంట్, ఈ స్వీట్నర్స్ యాడ్ చేయడం, దానివల్ల డయాబెటిక్స్లో రకరకాల ఇబ్బందులు రావడం, ఇవన్నీ పక్కన పెడితే మనం ఈ బోన్స్ మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనం ఒకసారి గమనిస్తాము. ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ వాడతారని చెప్పాను కదండి. ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ రెగ్యులర్గా మనం తీసుకోవడం వలన ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ ఏమవుతుందంటే మనం తిన్న ఆహారంలో కాల్షియంతో బైండ్ అవుతుంది, అంటే కాల్షియంని అతుక్కుంటుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కాల్షియము సరిగా మన బ్లడ్లోకి అబ్జార్బ్ కాదు. సో కాల్షియం తగ్గడం వల్ల మనకి ఈ రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎస్పెషలీ ఒక రీజన్ చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా కూల్ డ్రింక్స్, ఎస్పెషలీ కోలాస్ తాగే వాళ్ళల్లో ఈ బోన్స్లో కాల్షియం తగ్గిపోయి ఈవెన్ ఆస్టియోపోరోసిస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందు గురించి మేము ఏం చేస్తామంటే ఎప్పుడో ఒకసారి పర్వాలేదు కానీ రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ ఈ కోలాస్ని అవాయిడ్ చేయమని చెప్తాము. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో కూల్ డ్రింక్ ఈ కోలాస్ తాగే వాళ్ళలో, కూల్ డ్రింక్స్ అనకపోవచ్చు, కోలాస్ తాగే వాళ్ళల్లో ప్లస్ స్మోకింగ్, ఈ రెండు కలిపితే ఈ కాంబినేషన్ వలన వచ్చే ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకి రీసెర్చ్ డేటాలో తెలుస్తుందన్నమాట. సో చాలామంది నేను చూస్తూ ఉంటాను బయట కూల్ డ్రింక్ తాగేటప్పుడు స్మోకింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో అది అస్సలు మంచిది కాదు. సో బోన్స్లో కాల్షియం తగ్గడానికి ఈ రెండు మెయిన్ రీజన్స్, రెగ్యులర్ కోలాస్ తాగడం కానీ దీని ఎఫెక్ట్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఎక్కువగా అవుతుంది. సో అందు గురించి మనకి సమ్మర్ దగ్గరికి వస్తుంది. ఈ సమ్మర్ టైంలో రెగ్యులర్ కన్జంప్షన్, రెగ్యులర్గా ఈ కోలాస్ అయితే తాగొచ్చు. ఎప్పుడో ఒకసారి 10 రోజులకో 2 వారాలకో ఒకసారి తాగడం ఓకే, కానీ రెగ్యులర్గా తాగితే అంత మంచిది కాదు. ఇది అదర్ హెల్త్ డిసడ్వాంటేజెస్ గురించి చెప్పాను కదండి. ఈ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఇందులో వాడతారు, ఇది స్వీట్గా ఉండడానికి. ఈ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ రెగ్యులర్గా వాడడం వలన అది కూడా రీసెర్చ్ ఫైండింగే, ఈ ఒబేసిటీ ఎక్కువగా వచ్చే అవకాశాలు, అంటే ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ ఊబకాయం రావడం, దాంతోపాటు వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వలన వీళ్ళలో బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం. ఈ ఇన్సులిన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండటం అనేది అస్సలు మంచిది కాదండి. దీనివల్ల ఏంటంటే జనరలైజ్డ్ బాడీ ఇన్ఫ్లమేషన్, అంటే ఇన్ఫ్లమేషన్ అంటే అదో టైప్ ఆఫ్ రియాక్షన్ అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ వల్లనే రకరకాల ప్రాబ్లమ్స్, ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈవెన్ క్యాన్సర్స్ కూడా ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వలన వస్తాయని చెప్పి తెలుస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వలన. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడడం వలన ఒబేసిటీ రావడం, ఈ ఒబేసిటీ వలన మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, బ్లడ్లో ఇన్సులిన్ ఎక్కువగా ఉండడం, దానివలన ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ రావడం, ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వలన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఈ క్యాన్సర్స్, ఎర్లీ ఏజింగ్, ప్రీమెచ్యూర్ ఏజింగ్, ఇటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అదండి, దీనివల్ల అంటే కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గుతుంది. దానివల్ల మనకి బోన్స్లో కాల్షియం తగ్గి బోన్స్ వీక్ అవడానికి ప్రమాదం ఉంది.